ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు నిన్న శ్రీలంకన్ ప్రెసిడెంట్ రెనిల్ విక్రమసింఘే భారతదేశానికి స్టేట్ విజిట్ మీద వచ్చారనమాట. గత సంవత్సర కాలంలో చూసుకుంటే శ్రీలంక సంక్షోభం మొదలయ్యాక శ్రీలంకన్ టాప్ లీడర్ భారతదేశానికి రావడం ఇదే తొలిసారి. శ్రీలంక ఇండియాకి చాలా ఇంపార్టెంట్. మనకి నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ కానీ, సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అనే పాలసీ కానీ, అంతెందుకు సార్క్లో, బిమ్స్టెక్లో, కామన్వెల్త్లో ఇలా అనేక అంశాల్లో మనము శ్రీలంక భాగస్వాములం. అయితే మనం చూస్తూనే ఉన్నాం శ్రీలంకలో ఇంతకుముందు ఎల్టీటీ ఇష్యూ, తర్వాత తమిళన్ ఇష్యూ, ఇప్పుడు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం. గత 2 సంవత్సరాల కాలం నుంచి శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రాబ్లం, ఐఎంఎఫ్కు లోన్కి వెళ్ళటం, ఆ లోన్కి భారతదేశం కూడా కొంత సహకరించడం, దాంతోపాటు శ్రీలంకలో హై ఇన్ఫ్లేషన్ ఇంక్లూడింగ్ ఫర్టిలైజర్స్ కానీ, ఫుడ్ ఇది కానీ అన్నీ చాలా రేట్లు పెరిగిపోయాయి. వ్యవసాయ సంక్షోభం, ఇవన్నీ కూడా శ్రీలంకని కొట్టుమిట్టాడేలా చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఈ సంక్షోభం వల్ల రాజకీయ సంక్షోభం కూడా శ్రీలంకలో వచ్చిందనమాట. అప్పట్లో మహేంద్ర రాజపక్షే, గొటబయ రాజపక్షే వీళ్ళందరూ రిజైన్ చేసి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం శ్రీలంక అంత పూర్తి స్థాయిలో ఏం తేరుకోలేదు. శ్రీలంక ఇంకా ఆర్థికపరమైన సంక్షోభంలో, కష్టాల్లో ఉంది. ఈ పరిస్థితిలో ఒక విధంగా ఇండియాకి కృతజ్ఞత తెలపడానికి, ఇండియా నుంచి మరింత సహకారం అడగటానికి కూడా ఈయన వచ్చినట్లు మనకు అర్థమవుతుంది రెనిల్ విక్రమసింఘే గారు. ఈ ఇయర్ ద్వైపాక్షిక సంబంధాల్లో, బైలెటరల్ రిలేషన్స్లో 75th యానివర్సరీ ఇండియా శ్రీలంక బైలెటరల్ రిలేషన్స్లో. అదేవిధంగా తమిళియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఇండియాలో ఉన్న తమిళియన్స్ శ్రీలంకకు వెళ్ళి 200 సంవత్సరాల ఇయర్ మార్క్ చేస్తుంది 2023 అనమాట. ఈ రెండు గొప్ప అకేషన్స్ అని చెప్పొచ్చు. ఒకటి 75th యానివర్సరీ ఇండియా శ్రీలంక బైలెటరల్ రిలేషన్స్, రెండోది తమిళియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ శ్రీలంకలో వెళ్ళి సెటిల్ అయ్యి 200 సంవత్సరాలు ఈ సంవత్సరానికి అనమాట. అసలు ఈ తమిళియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ వీళ్ళు శ్రీలంకలో ఎలా వెళ్ళి సెటిల్ అయ్యారో ఒకసారి చూద్దాం. మీకు తెలుసు బ్రిటిష్ వాళ్ళు శ్రీలంకను కూడా పరిపాలించారు. 1815 నుంచి 1948 వరకు శ్రీలంకని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఆ టైంలో శ్రీలంకలో వాళ్ళు ప్లాంటేషన్స్ బాగా చేసేవాళ్ళు. ముఖ్యంగా శ్రీలంకలో సెంట్రల్ హైలాండ్స్లో అవి ప్లాంటేషన్స్ ఎక్కువ ఉండేవి. కాఫీ, టీ, కోకోనట్ ఇవన్నీ అంటే కొబ్బరి, టీ, కాఫీ ఈ ప్లాంటేషన్స్లో ఇండియన్ ఆరిజిన్ తమిళియన్స్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ పని చేయించుకునే వాళ్ళు, ఇండెంచర్డ్ లేబర్స్ లాగా వాళ్ళు. అయితే శ్రీలంకకి ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళారో, స్వతంత్రం వచ్చిందో 1948లో సిటిజన్షిప్ యాక్ట్ అని చెప్పి శ్రీలంకలో ఒక పౌరసత్వ చట్టం వచ్చిందన్నమాట. శ్రీలంకన్ సిటిజన్షిప్ యాక్ట్ అని చెప్పి. దానిలో ఎవరైతే శ్రీలంకలో ఉంటున్నారో వాళ్ళ ఫాదర్ శ్రీలంకలో పుట్టారు అండ్ వాళ్ళు 3rd జనరేషన్ ఇమిగ్రెంట్స్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. అంటే వాళ్ళ తండ్రి శ్రీలంకలో పుట్టుండాలి, 3rd జనరేషన్ ఇమిగ్రెంట్ అయిన వాళ్ళు, 3వ తరం వాళ్ళు వలస వచ్చు, 3 తరాల నుంచి వాళ్ళు వలసలో ఉండాలన్నమాట. సో చాలా మంది అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏమీ లేవు. దాంతో అప్పట్లో నెహ్రూ గారు కొంతమందిని యాక్సెప్ట్ చేశారు ఇండియాకి. అంటే శ్రీలంక వాళ్ళని స్టేట్లెస్నెస్గా డిక్లేర్ చేస్తుంది. స్టేట్లెస్ అంటే వీళ్ళందరికీ శ్రీలంక పౌరసత్వం ఇవ్వమని చెప్పడంతో కొంతమంది, ఇండియా ఎంతమంది యాక్సెప్ట్ చేయగలదో అంతమంది తిరిగి వచ్చారు. చాలా మంది అక్కడే ఉండిపోయారు అనమాట. వాళ్ళు అక్కడ పూర్తి స్థాయిలో పౌరసత్వపు హక్కులు లేవు, పరిస్థితులు వాళ్ళకి చాలా కఠినంగా ఉండేవి. ఆ తర్వాత 1956లో సింహళా ఓన్లీ యాక్ట్ అనే ఒక యాక్ట్ వచ్చింది. సిన్హళా ఓన్లీ యాక్ట్ అనమాట. దాంతో ఇంగ్లీష్ కాకుండా సిన్హళా భాష అఫీషియల్ లాంగ్వేజ్ అయింది. సో తమిళియన్స్కి అక్కడ కష్టాలు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళ లాంగ్వేజ్కి కూడా గుర్తింపు సరిగ్గా లేదనమాట. తర్వాత 1971లో పాలసీ ఆఫ్ స్టాండర్డైజేషన్ అని అక్కడ ఒక పాలసీ వచ్చింది. దానిలో ఏంటంటే అప్పట్లో ఒక అపోహ ఉండేది, ఒక భావన ఉండేది. తమిళియన్సే ఎక్కువగా యూనివర్సిటీస్లో వాటిలో విద్యని అభ్యసిస్తున్నారు, రకరకాల ఇన్స్టిట్యూషన్స్లో అని చెప్పి యూనివర్సిటీస్లో మరియు రకరకాల స్టెమ్ కోర్సెస్లో తమిళియన్స్ని అనగదొక్కడానికి యాక్ట్ చేశారనమాట. పాలసీ ఆఫ్ స్టాండర్డైజేషన్ యాక్ట్ 1971. సో దీని తర్వాత 1983లో 1983లో బ్లాక్ జూలై అని చెప్పి చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. తమిళ్ భాషకు సంబంధించిన ప్రాచీన స్క్రిప్ట్స్, మేనుస్క్రిప్ట్స్ ఏదైతే ఉంటాయో, లిపులు ఏవైతే ఉంటాయో అవన్నీ తగలబెట్టేశారనమాట. దాంతోపాటు తమిళియన్స్ని అటాక్ చేసి సింహళీ మాబ్స్ వాళ్ళని లూట్ కూడా చేశారు, వాళ్ళని దోపిడీ చేశారనమాట. సో ఇవన్నీ పరిస్థితుల్లో ఎల్టీటీ పుట్టుకొచ్చింది. మీ అందరికీ తెలుసు ఎల్టీటీ ప్రభాకరన్. తర్వాత 2009 వరకు ఎల్టీటీ ఎలా యుద్ధం చేస్తుందో హింసను నమ్మి, తర్వాత ప్రభాకరన్ని శ్రీలంకన్ గవర్నమెంట్ ఎలా అంతం చేసింది, ప్రభాకరన్ కొడుకుని ఎలా అంతం చేశారు, ఇవన్నీ ఒక విషయం పక్కన పెడితే అసలు ఇండియా శ్రీలంక విషయంలో ఒక టాప్ మోస్ట్ థింగ్ అదే ఈసారి మనం ఈ రెనిల్ విక్రమసింఘే గారి విజిట్లో కూడా మోడీ గారు స్ట్రెస్ చేసిన అంశం అన్నమాట. 13th అమెండ్మెంట్ ఇన్ శ్రీలంక. 13th అమెండ్మెంట్ అంటే శ్రీలంకలో ప్రావిన్సెస్కి అటానమీ ఇవ్వటం, ప్రావిన్సెస్కి స్వయం ప్రతిపత్తి ఇవ్వటం అనమాట. మీకు తెలుసు తమిళ్ మెజారిటీ ప్రావిన్సెస్కి స్వయం ప్రతిపత్తి ఇవ్వమని చెప్పి ఇండియా ఎప్పటి నుంచి అడుగుతుంది. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ రీజియన్లో శ్రీలంకలో నార్త్,
ఈస్ట్ రీజియన్లో ఉన్న తమిళన్స్కి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పి ఇండియా ఎప్పటి నుంచి అడుగుతుంది. 13th అమెండ్మెంట్ పాస్ చేయమని అడుగుతుంది. ఆయన శ్రీలంక దీన్ని ఎప్పుడు పెడచేవని పెడుతూనే ఉందన్నమాట. దాంతోపాటు పర్సన్స్ ఆఫ్ తమిళియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ శ్రీలంకకు వెళ్ళి 200 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ 200 సంవత్సరాలు గుర్తుగా మోడీ గారు వాళ్ళకి డెవలప్మెంటల్ అసిస్టెన్స్ 200 years గుర్తుగా అండ్ డెవలప్మెంటల్ అసిస్టెన్స్ దాదాపు 75 కోట్లు ఇస్తున్నారనమాట వాళ్ళకి డెవలప్మెంటల్ అసిస్టెన్స్గా. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 75 years ఆఫ్ బైలేటరల్ రిలేషన్స్ 75 crores అని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి రెనిల్ విక్రమసింఘే గారికి మధ్య 5 pillars ఆఫ్ MOU కుదిరాయి అనమాట. పిల్లర్ నెంబర్ 1 మ్యారిటైమ్ కనెక్టివిటీ. మ్యారిటైమ్ కనెక్టివిటీలో పోర్ట్స్, లాజిస్టిక్ డెవలప్మెంట్స్, కొలంబో, ట్రింకోమలి, కంకసంతురాయ్ పోర్టు ఇవన్నీ కూడా వీటన్ని డెవలప్మెంట్ కోసం ఇండియా శ్రీలంకకి హెల్ప్ చేస్తుంది. ఇండియా సపోర్ట్ కోరుకుంటుంది అనమాట. తర్వాత రెండో పిల్లర్ ఎనర్జీ అండ్ పవర్ కనెక్టివిటీ. ఎనర్జీ అండ్ పవర్ కనెక్టివిటీలో హై కెపాసిటీ పవర్ గ్రిడ్ ఇంటర్ కనెక్షన్ ఇండియాకి శ్రీలంకకి మధ్య పెంపొందించడం, దాంతోపాటు BBIN కంట్రీస్ బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ కంట్రీస్ మధ్య కూడా ఎనర్జీ కనెక్టివిటీ పెంపొందించడం. కోఆపరేషన్ ఇన్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా కూడా ఎనర్జీ రిక్వైర్మెంట్స్లో ఉంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా డెవలప్మెంట్లో కూడా ఇండియా శ్రీలంక కోఆపరేట్ చేసుకోవాలనుకుంటున్నాయి అనమాట. దాంతోపాటు మల్టీ ప్రోడక్ట్ పెట్రోలియం పైప్ లైన్ ఫ్రమ్ ఇండియా సౌత్ టు శ్రీలంక. సదరన్ ఇండియా నుంచి శ్రీలంకకి మల్టీ ప్రోడక్ట్ పెట్రోలియం పైప్ లైన్ కూడా ఒకటి వేయాలి అనే ఆలోచనలో ఉన్నారనమాట. ముఖ్యంగా శ్రీలంక పెట్రోలియం సెక్టర్ని డెవలప్ చేయడమే ఇండియాకి దీనిలో లక్ష్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే మీకు తెలుసు శ్రీలంక ఉన్న క్రైసిస్. తర్వాత పిల్లర్ 3 ఇండియా శ్రీలంక MOUలో థర్డ్ పిల్లర్ ట్రేడ్ అనమాట. ట్రేడ్ అంటే వాణిజ్యం. ఇండియాకి శ్రీలంకకి మధ్య FTA ఉంది, కానీ వాణిజ్యం అంత చెప్పుకోదగినంత గొప్పగా అయితే లేదు. ముఖ్యంగా శ్రీలంక కొన్ని ప్రస్తుత సంక్షోభంలో. సో ఇండియాస్ UPI పేమెంట్ బేస్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ని శ్రీలంకకు కూడా మనం లివరేజ్ ఇస్తే కనుక శ్రీలంకలో బిజినెసెస్ కూడా డెవలప్ అవుతాయి. ఇండియా శ్రీలంక మధ్య వాణిజ్యంలో UPI బేస్డ్ పేమెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తాం. ముఖ్యంగా సిటిజన్స్కి ఇది ఎక్కువ హెల్ప్ అవుతుంది, బిజినెస్కి ఎక్కువ హెల్ప్ అవుతుందని ఇండియా భావిస్తుంది. తర్వాత పిల్లర్ 4 ఎకనామిక్ అండ్ ఫినాన్షియల్ కనెక్టివిటీ. ఇండియాస్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా శ్రీలంకకి యాక్సెసిబుల్గా చేసేందుకు ఇండియా అనుకుంటుంది అనమాట. మనకున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకున్న డేటాబేస్ కానీ, మన పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మనకున్న పేమెంట్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా శ్రీలంకతో కనెక్టివిటీ చేసుకుంటే వాళ్ళకి మధ్య ఆర్థికపరమైన సంబంధాలు బాగుంటాయని ఇండియా అనుకుంటుంది. తర్వాత పీపుల్ టు పీపుల్ టైస్. మనకు తెలుసు ఇండియాకి శ్రీలంకకి మధ్య మేజర్ కనెక్ట్ బుద్ధిజం. దాన్ని ప్రమోట్ చేయటం, రామాయణాన్ని ప్రమోట్ చేయటం, అంటే హిందూ మతాన్ని, బుద్ధిజంని వీటన్నిటిని ప్రమోట్ చేస్తూ ఒక రకమైన టూరిజం కనెక్టివిటీ, పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్ ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్, వీటన్నిటి మీద ఇండియా శ్రీలంక దృష్టి పెడుతుంది అనమాట. భారత్ శ్రీలంక సంబంధాల్లో సవాళ్ళు లేకపోలేదు. ముఖ్యంగా మీరు వినే ఉంటారు కచితీవు ఐలాండ్స్ అని చెప్పి. ఇందిరాగాంధీ గారి టైంలో ఆర్బిట్రేషన్కి ఇచ్చి ఈ కచితీవు ఐలాండ్స్ ఇండియా శ్రీలంక మధ్య ఉన్న ఐలాండ్స్ని మనం శ్రీలంకకి ఇచ్చేసాం. అయితే ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం మాత్రం మా ఫిషర్మెన్కి కొంచెం కంఫర్ట్ ఉంటుంది, కచితీవు ఐలాండ్స్ మళ్ళీ తిరిగి మనం భారతదేశానికి తెచ్చుకోవాలని అంటాయి. కానీ అంత తేలికైన విషయం కాదు ఇది, ఎందుకంటే ఆల్రెడీ ఆర్బిట్రేషన్కి ఇచ్చి మనం శ్రీలంకకి ఇచ్చిన విషయం అనమాట. కచితీవు ఐలాండ్స్ అంటే వాటిలో జనావాసం ఉండదు, అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్స్. ఆ కచితీవు ఐలాండ్స్లో ఎప్పుడైనా ఫిషర్మెన్ వెళ్ళి, చేపలు పట్టేవాళ్ళు వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటుంటారు. అక్కడ ఒక చిన్న చర్చ్ ఉంటుందంట. ఆ పండగ రోజు మాత్రం జనాలందరూ తెప్పలేసుకున్న చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసి వస్తారు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి వస్తారంట. ఐలాండ్స్ మనం శ్రీలంకకి ఇచ్చేసాం. మళ్ళీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం భారతదేశాన్ని అభ్యర్థిస్తోంది ఈ శ్రీలంకకి ఇచ్చిన కచితీవు ఐలాండ్స్ వెనక్కి తీసుకురావాలని. రెండో అంశం మనందరికి తెలిసిందే, ఇంపార్టెంట్ చైనా ఫ్యాక్టర్. అంటే చైనా హంబన్తోట పోర్ట్ని అక్కడ లీజు తీసుకుని కన్స్ట్రక్ట్ చేయటము, దానికి సంబంధించి శ్రీలంకతో చైనా ఫ్రెండ్షిప్, ఇద్దరి మధ్య ఉన్న స్నేహం, ఇదంతా ఇండియాకి అంత కంటగింపుగా లేదు. ముఖ్యంగా మనకు తెలుసు ఇండియా సోవరెన్ ఇష్యూస్లో ఇండియా వెనకాల పడుతుంది కాబట్టి శ్రీలంక చైనా ఫ్రెండ్షిప్ని ఇండియా ఒక గంట గమనిస్తూనే ఉంది. మూడో అంశం, అన్నిటికన్నా ముఖ్యమైన అంశం, శ్రీలంక క్రైసిస్. దాంతోపాటు మనం చూస్తే శ్రీలంకలో తమిళియన్స్ని ట్రీట్ చేసే విధానం, అంతకు మించి 13th అమెండ్మెంట్ శ్రీలంకలో జరగకపోవటం, అంటే ప్రొవిన్షియల్ అటానమీ ఇవ్వకపోవటం అనమాట. దాంతోపాటు ఇండియా శ్రీలంక FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, కానీ అది సెపా ఇండియా కోరుకుంటుంది కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ స్థాయికి తీసుకెళ్లాలని. సెపా అగ్రిమెంట్ స్థాయికి, కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, కానీ అది కూడా ఇంకా పూర్తి స్థాయిలో అవ్వలేదు. ఇంకా శ్రీలంక పూర్తి స్థాయిలో సంక్షోభంలో ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అది వర్కౌట్ అవ్వదు.